దానియేలు విశ్వాస జీవితాన్ని పాడు చేయాలని రాజు దగ్గరికి వెళ్ళి తికమక్కలు పెట్టి రాజుని ప్రబోలము చేసి దానియేలుని ఎక్కడికి పంపించారో తెలుసా? సింహాల బోనులోకి పంపించి ఉన్నాడు. సింహాల బోనులోకి వెళ్ళిపోయిన కదలని విశ్వాస జీవితం ఉంది, స్థిరమైన విశ్వాస జీవితం ఉన్నది. సింహాల బోనులోకి వెళ్ళిపోయిన దేవుని పట్ల తన విశ్వాస జీవితాన్ని, నమ్మకత్వాన్ని పోగొట్టుకోలేదు. ఈరోజు సంఘములో బ్రతుకుతున్న మన జీవితాలలో మన విశ్వాసములో ఎక్కడ నిలబడి ఉన్నాం? స్థిరంగా ఉండగలుగుతున్నామా? ఒలీవ చెట్టు వలె స్థిరమైన విశ్వాస జీవితం ఉండాలని దేవుడు వాక్యం చెప్తూ ఉన్నది. నా ప్రియమైన సోదరి సోదరులారా, కనానులో యోసేపు విశ్వాస జీవితం అలాగే ఉంది, ఐగుప్తులోకి వెళ్ళిపోయిన యోసేపు విశ్వాస జీవితం అలాగే ఉంది. పరిస్థితులు మారిపోయినంత బట్టి, స్థలాలు మారిపోయాయి కాబట్టి, మనుషులు మారిపోయారు కాబట్టి విశ్వాసాన్ని ఆయన మార్చుకోలేదు. ఏ స్థలములో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ మనుషుల మధ్య ఉన్నా కదలని స్థిరమైన విశ్వాస జీవితాన్ని కలిగి ఉన్నాడు భక్తుడైన యోసేపు. ఈరోజు నీ విశ్వాస జీవితం ఏమైంది?